హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మేము పాండిచ్చేరి వచ్చామండి. పాండిచ్చేరి వచ్చిన తర్వాత మేము ఒక కాటేజ్ తీసుకున్నాం అనమాట. ఆ కాటేజ్ మీకు చూపిస్తాను నేను. లోపల చెట్లు అవి ఉంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి, దీంట్లోనే వచ్చామన్నమాట. మేము ఈ ట్రావెల్స్లోనే వచ్చాము. మొత్తం కంచి నుంచి ఆ, కంచి కాదు, అరక్కోణం దిగిన దగ్గర నుంచి ఇదే దీంట్లోనే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. కంచికి మొత్తం అన్నీ కూడా దీంతో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా ఇలాగే వచ్చాము. లాస్ట్లో మమ్మల్ని స్టేషన్ దగ్గర దింపితే ఆ స్టేషన్ నుంచి మేము ట్రైన్ ఎక్కిస్తాం అనమాట. ఇంక ఇప్పుడు మనం ఇది కాటేజ్ చూద్దాం. కాటేజ్ టూర్ అనమాట. అది ఇదేంటిది, పాండిచ్చేరి కాటేజ్ టూర్. ఇదిగోండి, ఇవంతా మొత్తం అంతాను ఇట్లా రోడ్డు మొత్తం ఇవన్నీ రూమ్సే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఒక రూమ్స్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. రూమ్స్ ఆన్లైన్లో మీకు తెలిసిపోతే అన్నీ ఇవాళ రేపు దొరకలేదు ఏమీ లేదు కదా, అన్నీ ఆన్లైన్లో బుక్ చేసినవేను. ఇదిగోండి, ఇది అది చూసారా, ఇదనమాట స్విమ్మింగ్ పూల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్విమ్మింగ్ పూల్ అనమాట. పీవీ కాటేజ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. రూమ్స్ అవి ఉంటాయట. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, ముందే చెప్తున్నాను. ఈ ప్రమోషన్లు అవన్నీ నాకు తెలియదండి. ఆ ఊరికే నేను వచ్చాను, మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగంగా ఉంటే చూసుకోండి, చేసుకోండి, బుక్ చేసుకోండి. నేను చెప్పను, నేను మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అంతే. నేను ఇది ప్రమోషన్లు అవన్నీ నాకు తెలియదు, నేనేం చేయను. ప్రమోషన్ కాదు కాదు ముందే చెప్తున్నాను నేను. ఇప్పుడు సరదాగా నేను వచ్చాను, మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ముందే క్లారిటీ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్, ఏదైనా సరే. ఇదండి ఈ రోడ్డు, ఇదనమాట మొత్తం అంతా రోడ్ ఇట్లా ఉంటుంది కదండి. ఇక్కడ నీళ్ళు కడుతున్నారు, చెట్లకి అంతా నీళ్ళు కడుతున్నారు చక్కగాను. చూపిస్తాను మీకు నేను. ఇక్కడంతా నీళ్ళు కొడుతున్నారు ఫ్రెండ్స్. ఇది చెట్లకి మొత్తం నీళ్ళు కొడుతున్నారు. ఇది చూసారా, ఇగో జూకా మందార పూలు. జూకా మందార చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. బాగుంటాయి ఫ్రెండ్స్, డిజైన్గా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది ఇది. ఇదో చూసారా, ఇది మంచి డిజైన్ ఉంటుంది. మీకు ఇష్టమేనా? నాకు భలే ఇష్టం ఈ పూలు. చిన్నతనాల్లో గోల్డ్ పూలు వచ్చేవి. ఈ మధ్యకాలంలో చూడలే ఫ్రెండ్స్, ఇదే నేను చూస్తున్నాను, ఇక్కడే చూస్తున్నాను నేను. ఇది ఒక జూకా మందారం, అక్కడ వాటర్ కొడుతున్నారు సార్. ఇదొక జూకా మందారం. పదండి వెళ్దాం. ఇదిగోండి నందివర్ధనం. నీళ్ళలో జారిపోతుంది, జాగ్రత్తగా చూచాలి. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిన్న పిల్లలంతా కోళ్ళతోటి బాగా ఆడారు. ఇదిగోండి కోళ్ళు ఇవన్నీ. ఇప్పుడే మొత్తం అంతా చెట్లకు నీళ్లు కొడుతున్నారు బాగాను. ఇంకా మాకు టైం లేదు. నిన్న వచ్చాము, వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. రూమ్లో అన్నీ మా సామాన్లు అంతా వేసేసుకుని ఇంకా మేము ఇంకా బయటికి వెళ్ళిపోయాం అనమాట. బోటింగ్ అది చేయడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాము. అందుకని మాకు ఇంకా టైం లేదు. నేను ఇది చేద్దామంటే వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది. నైట్ వ్యూ కూడా కొంచెం చూపించాలండి, షూట్ చేశాను. అది కూడా చూద్దరు కానీ నైట్ ఎలా ఉందో. చూసారా, ఓహో ఇదేదో పువ్వు ఉంది ఫ్రెండ్స్, అదేంటో కానీ ఇది ఏం చెట్టో మరి కనిపిస్తుందా మీకు? చూస్తే చూడండి, ఇది ఏదో మగ్గు కనిపిస్తుంది అక్కడ తెల్లగా. చూసారా, ఇక్కడే కరెక్ట్గా మగ్గు కనిపిస్తుంది చూడండి. ఇది ఏం చెట్టో ఏంటో మరి తెలీదు. టేకా ఏమో మరి, మగ్గు వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అది తెలిస్తే చెప్పండి మీరు ఏంటనేది. ఇది ఎట్లా అన్నమాట. మా వాళ్ళందరూ స్విమ్మింగ్కి రెడీ అయ్యారు. పిల్లలందరూ స్విమ్మింగ్ చేయడానికని రెడీ అయ్యారు.
అయితే రూమ్ కూడా నేను వచ్చిన వెంటనే తీసేసాను. తర్వాత మళ్ళీ గజిబిజి గందరగోళం అయిపోతుందని వచ్చిన వెంటనే రూమ్ మాత్రం షూట్ చేశాను. మా రూమ్ ఎట్లా ఉంది ఏంటనేది మీకు అది కూడా చూపిస్తాను. దీనికే నేను లాస్ట్లో పెడతా దాన్ని కూడాను. రూమ్స్ అనేది ఇదిగోండి ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళిపోవాలి. చూసారా ఎంత బాగుందో అదే సరదాగా చూపిస్తున్న వీడియో అది. నాకు పచ్చదనం అంటే ఇష్టం కాబట్టి ఇలాంటి చూస్తే ఇట్లే ఉంటా చెప్పాగా, అందుకని ఇదిగోండి ఈ పైన అనమాట మావి. ఇవన్నీ రూమ్సే, పైన అన్ని రూమ్లే. మళ్ళీ ఇలా వచ్చాం కదా, ఇట్లా వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ లోపల తెచ్చుకున్నవి ఇక్కడ తినడానికి లోపల. అక్కడ మళ్ళీ అటు వచ్చి చూపిస్తాను మీకు నేను మళ్ళీని. ముందు ఇలా వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా రూమ్సే. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్. సవి ముందే వచ్చేసింది, బాగానే గుడ్ గర్ల్. అందరూ సీన్ చేస్తున్నారు, ఇంకా రాలేదు, వస్తారు. అదండి ఇటుపక్క వెళ్ళి చూపిస్తాను మళ్ళీ మీకు. అన్నీ అటుపక్క ఇటుపక్క మొత్తం అన్ని చెట్లే. చూసారా ఇదిగోండి మన అరటికి గెల మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంత గ్రీనరీగా ఉంటే నేను తీయకుండా ఎట్లా ఉంటాను, మీకు చూపించకుండా ఎట్లా ఉంటాను చెప్పండి. నాకు ముందే మొక్కలంటే పిచ్చి, మీకు తెలుసు కదా, అందుకనే చూపిస్తున్నాను అనమాట. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు లైట్ తీసుకోండి. ఫ్రెష్గా భలే ఉంది కదా, నాకైతే నచ్చుతుంది. ఇదిగోండి కొబ్బరి చెట్లు, తర్వాత అరటి చెట్లు. ఇక్కడే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు. ఇక్కడ ఈ చెట్టుకి నేను దగ్గరికి ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్, ఉండండి. వామ్మో గడ్డి ఉంది, గడ్డిలో ఏమైనా ఉంటాయమ్మా భయం వేస్తుంది. ఇదిగోండి ఈ చెట్టు అన్నీ ఉన్నాయి, ఏంటో మరి. ఈ చెట్టు కాయలు, ఈ పువ్వులు. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నా, చూసారా? మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్, నాకు తెలియదు ఇది. ఇదిగోండి ఎన్నున్నాయో చూడండి. ఇవి నైట్ టైం లైట్లు వెలుగుతాయి. ఇవి నైట్ వ్యూ కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇంకా మేము ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతాం అనమాట. కరెక్ట్గా 9కి బయలుదేరి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇంకా బీచ్కి వెళ్ళి ఆ బీచ్ కూడా చూపిస్తాను. అన్ని బీచ్లో కూడా కొద్దిగా నేను వీడియో చేశాను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. నచ్చిన వాళ్ళు చూడండి, ఓకేనా? ఒక పెద్ద మొగ్గు ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగో తెల్లగా అనిపిస్తుంది కదా, ఇదనమాట ఈ చెట్టు. మరి ఏంటో తెలీదు, అంటే దీనికి టేక్ చెట్టుకి ఏదన్నా ఇది తీగ పాకింది. ఇది మెయిన్ది టేక్ చెట్టు. ఆ తర్వాత దానికి ఇదంతా ఉందన్నమాట. మరి ఇదేంటనేది తెలియదు నాకు. చూద్దాం, మన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు కదా, మీరు తెలిసిన వాళ్ళు చెప్పేసేయండి. తెలుసుకోవాలని ఉంటుంది నాకైతే. తెలిసే వరకు ఎట్లానే ఉంటుంది. వీళ్ళని అడుగుతాను ఇదేం చెట్టు అని. వీళ్ళని ఇదిగోండి మొత్తం చూసారు కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట. ఆ గేట్ అక్కడ ఉంది, గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు మొత్తం చూపించాను.
నైట్ అయితే మొత్తం లైట్లు అవి ఉంటాయి, చెట్లకి అక్కడికి మొత్తం అన్నిటికి ఇలాగ ఎలా తీసారు కదా, లైట్లు అన్నీ ఉంటాయి. ఇదే ఇదేంటి, హలో, ఇది ఏం చెట్టు? ఇది మనీ ప్లాంటా? మనీ ప్లాంట్కి వస్తుందా అవి ఫ్లవర్స్ వస్తాయా? ఇది ఇది కాదా అది? అది సెపరేట్, అదేంటది? మనీ ప్లాంట్ కదా అది? ఓ ఫ్రెండ్స్, మనీ ప్లాంట్, ఇదేమో మనీ ప్లాంట్ అంట. నేను తెలుసుకున్నాను, అదేమో సెపరేట్ అట. ఆ మొగ్గలు అవి వచ్చింది కదా, అది సెపరేట్ అట. అది ఫ్లవర్ వస్తుందా? ఫ్లవర్ వస్తుందా? ఓహో, అది సెపరేట్ అట ఫ్రెండ్స్. ఓహో, 2-3 డేస్ తర్వాత వస్తుందట ఫ్రెండ్స్. ఆ తెల్లగా ఉంది చూసారు, ఆ తెల్లగా ఉన్నది ఒక 2 రోజుల తర్వాత వస్తుందట. ఇంకా చక్కర మొగ్గలు ఉన్నాయి. దీంట్లో దీనికి మాత్రం ఇది మనీ ప్లాంట్. దీని తర్వాత ఇంకొకటి అనమాట. ఇగో ఆకులు చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి దీని ఆకులు. ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద అడిగాను, అడిగితే చెప్పాడు అబ్బాయి. ఇది కరివేపాకు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి చక్కగా. కొద్దిగా స్థలం ఉంటే ఎన్నో పెంచుకోవచ్చు కదా. నాకు ఇష్టం, మేము ఎప్పుడు పెంచుకుంటామో ఏంటో. అది అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది మొత్తం. తర్వాత ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు నాకు. ఇలా వచ్చాం కదా, ఇటు నుంచి అలా ఒక రౌండ్ వేసాం. పది నీకు రూమ్ అక్కడ ఇది చూపిస్తాను మీకు. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఏమైనా ఫుడ్ ముందే మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు చేయించి ఇస్తారండి. ఇదండి, నైట్ అయితే ఇక్కడే కూర్చొని మేము తిన్నాము. డైనింగ్ హాల్ లాగా అనమాట ఇది. చూసారా, ఇక్కడ ఇవి సెట్ చేసుకుని బెంచ్ల మీద కూర్చుని, కుర్చీలు ఉన్నాయి కదా, అవి సెట్ చేసుకుని కూర్చోవచ్చు. బయట కూడా చేసేయచ్చు, ఈ బయట కూడా కూర్చుని చేసేయచ్చు. కానీ బాగా ఒక్కగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఒక్క నిమిషం ఫ్యాన్ కింద లేకపోతే చాలా చెమటలుగా ఆరిపోతున్నాయి. పాకం జిగురు పాకంలా ఉందన్నమాట. అసలు జేళ్ల పాకంలా పాకాలు ఆరిపోతున్నాయి. అందుకని ఇంకా అసలు మేము నైట్ ఇక్కడే కూర్చుని తిన్నాం. యాక్చువల్గా నాకైతే అసలు బయట కూర్చుని ఇక్కడ కూర్చుని తినడమే ఇష్టం అనమాట. ఇంకా ఆ ఒక్కకి భరించలేకపోయాం, అందుకని లోపల కూర్చొని తినేస్తాం అనమాట. అక్కడ కూర్చొని తినేస్తాం నైట్. ఇంకా పడుకుని పొద్దున్నే లేచి నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు 9 o'clock కల్లా మేము ప్యాకప్ చెప్పేస్తాం, వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయి మధ్యలో ఏదైనా ఉంటే చూస్తాము, లేదంటే కనుక వెళ్ళిపోతాం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నచ్చిందా మీకు? నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా. మనకి లైక్లు ఏం రావట్లేదు, షేర్ చేయట్లేదు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇది కాటేజ్ టూర్ బాగుందా? మన కాటేజ్ టూర్ ఇదంతా ఇదండి. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్ళి రూమ్ కూడా చూపించేస్తాను. ఇట్లా స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ పిల్లి పడుకుంది, బజ్జుంది. దీనికి వెచ్చగా ఉందంటుంది ఇది అని పిల్లి. ఇదిగోండి, ఇక్కడ ఇదొకటి, ఇక్కడ రూమ్సే. ఇది పైనుంచి అదిగోండి, స్విమ్మింగ్ కనిపిస్తుందా? వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు, మా వాళ్ళు ఆడుతున్నారు. ఇది దారి. ఇట్లా అనమాట, చూచానా? ఇది ఇవి రూమ్స్, కింద ఒక రూమ్ ఉంది. ఇదిగోండి, దిస్ ఈజ్ మై రూమ్. ఇదే రూమ్ అనమాట, చూసారా?
ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇట్లా ఇచ్చాడు, ఏసీ ఉంది. టీవీ, ఏసీ, ఫ్యాన్. ఇది పైకి ఎక్కుదాం. స్టెప్స్ ఎక్కి ఈ స్టెప్స్ ఎక్కుతుంటే డబ్బా చప్పుడు వేసిన నాకేమో భయం వేస్తుంది స్టెప్స్ ఎక్కుతుంటే. పైన ఒక రూమ్ కూడా ఉంది. ఇదిగోండి, ఇంత పైకి ఎక్కితే నాకు భయం అండి, భయంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొబ్బరికాయలు చూసారా? ఆ కింద కూర్చున్న వాళ్ళకి ఈ పైనుంచి కొబ్బరికాయ డామ్ అని పడిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఇదిగోండి, సరే పైనుంచి వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్స్. వావ్, అదిగో స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది దూరం నుంచి. కొబ్బరికాయలు, కొబ్బరి చెట్టు ఇంత దగ్గర నుంచి కనిపిస్తుంది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. చూడండి, పచ్చదనం అంటే చెవు కోసుకుంటా పిచ్చెక్కిపోతుంది అనమాట అది. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి, బీచ్కి వెళ్తాను. బీచ్కి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి చిన్నగా వీడియో తీస్తాను, తీసి మీతో షేర్ చేసుకుంటాను. ఉడతా 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 ఊచి ఎక్కడికి వెళ్ళావు? కొమ్మ మీద జామ పండు కోసుకొస్తావా, మా ఆద్యాకిస్తావా? ఇదిగోండి, ఇక్కడ కాటేజ్లో కాఫీ చెప్పాము, కాఫీ పెడుతున్నారనమాట. ఇది కిచెన్. మీరే కుక్ చేస్తారా? కుక్ ఎవరు చేస్తారు? ఓకే, ఓన్లీ కాఫీ టీనా? ఇక్కడ ఓన్లీ కాఫీ టీ అటండి. ఎవరైనా బయట ఆర్డర్ పెట్టేసుకుని తెచ్చుకోవడమేను. ఇదనమాట కిచెన్. ఇదిగోండి, ఇట్లా ఉంది కాటేజ్లో. కింద కిచెన్ అనమాట. అవన్నీ వాష్రూమ్సా బాబు? వాష్రూమ్సా? ఓ, బయట వాష్రూమ్స్ అవి. ఇది చిన్న కిచెన్ అనమాట. ఫ్రిడ్జ్, అలాగే బీరువా, వాటర్ బాటిల్స్. ఇది ఇదండి. ఇక్కడ ఇవన్నీ వీళ్ళకి కావాల్సినవన్నీ చూపించాక డైనింగ్ది మొత్తం. ఫ్రిడ్జ్లో ఏముంటాయి? వాటర్ బాటిల్స్. ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు. కాఫీ గ్లాసులు ఇంతే. ఇదండి, కాటేజ్లో కిచెన్ కూడా చూపించేశాను కదా. మేము నైట్ అంటే మధ్యాహ్నమే బయటికి వెళ్ళిపోయాము, వెళ్ళి బాగా తిరిగేసాం అనమాట. అంతా తిరిగి వస్తూ నైట్ కూడా బాగుందని చెప్పి కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట. అదే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పాను కదండి, అది మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకే ఉంటుందన్నమాట. 7 దాటితే దీంట్లోకి దిగడానికి లేదు. నైట్ 7 దాటితే స్విమ్మింగ్ పూల్లో దూకడానికి లేదనమాట. ఈ టైం లోపలనే చేసుకోవాలి. అయితే పిల్లలందరూ చేస్తున్నారు, నేను కూడా టెంప్ట్ అయ్యి ఒకసారి స్విమ్మింగ్లోకి దూకాను. నాకేం స్విమ్మింగ్ రాదులేండి, సరదాగా దూకాను అనమాట. కాసేపు టైం స్పెండ్ చేశాను. ఎలాగో ఉంది కదా, అవకాశాన్ని వాడేద్దామని చెప్పి వాడేశాను అనమాట. ఈ నైట్ కూడా మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు నేను. ఇక్కడ చూసారా, బెంచ్లు అవన్నీ కుర్చీలు వేశారు, టేబుల్ వేశారు.
ఇక్కడ భోజనం చేయడం, తినడం నాకు చాలా ఇష్టం. ఇలా ఆరుబయట తినడం అంటే చాలా ఇష్టం. కానీ పైన కొబ్బరి చెట్టు ఉందండి. ఆ కొబ్బరమ్మ చెట్టు నుంచి కాయ మీద పడిందంటే గుండె పగిలిపోతుంది. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదండి. ఇది అయిన తర్వాత మేము వెళ్ళి పైకి వెళ్ళాము. వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయానమాట. ఫ్రెష్ అయిపోయి అక్కడ మెట్లున్నాయి చక్కగాను. మెట్ల దగ్గర కూర్చున్నాను. గాలి అయితే లేదండి. ఇన్ని చెట్లున్నాయి కానీ కొద్దిగా కూడా అసలు గాలి లేదనమాట. రూమ్‌లో ఏసీ మాత్రం బానే పనిచేస్తుందండి. ఇక్కడ మెట్ల మీద ఇలా కూర్చున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది. చీకటి అయిపోయింది కానీ ఈవినింగ్ పడితే బాగుండేది. సర్లేండి, నైట్ వ్యూ కూడా చూడండి, బాగుంటుంది. 2 బీచ్‌లకి వెళ్ళేసి వచ్చాము. ఆ 2 బీచ్‌లు తిరిగేసి వచ్చామన్నమాట. రేపు ఇంకొక దానికి వెళ్తాము. ఇంకా అలసిపోయాము. అలసిపోయి ఇంకా వచ్చేసాం అనమాట. వచ్చి రూమ్కి వచ్చి కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇట్లా కూర్చొని అలా మీతో మాట్లాడుతున్నా. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. కొంచెం లెంగ్తీగా ఉన్న ఇష్టం ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్.